మనందరి ఆశాజ్యోతి యావత్ తెలంగాణ వారి గెలుపుల కోసం బీఆర్ఎస్ 60 లక్షల క్యాడర్ ఎదురు చూస్తున్నారు. యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ 13 హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి, ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలను ఈ యొక్క